పెద్దపల్లి రామగుండం రైల్వే స్టేషన్ల మధ్య రాఘవాపూర్ వద్ద గుడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న మార్గాన్ని పునరుద్ధరించే పనులను అధికారులు చేపట్టారు. బళ్ళారి నుంచి ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ వైపు ఐరన్ కాయిల్స్ 44 వ్యాగన్లతో వెడుతున్న గూడ్స్ నుంచి 11 వ్యాగన్లు బోల్తా పడడంతో చెన్నై, ఢిల్లీ, సికింద్రాబాద్, ఢిల్లీ మార్గంలో రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంజన్ వైపు ఉన్న వ్యాగన్లు, గార్డు వైపు ఉన్న వ్యాగన్లు సురక్షితంగా ఉండగా మధ్యలోని 11 ఇరువైపులా ఉన్న అప్ డౌన్ మధ్య ఉన్న మార్గాలపై బోల్తా పడడంతో రైలు మార్గం పూర్తిగా దెబ్బతింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ లైన్ పూర్తిగా దెబ్బతినడంతో ఆ ప్రాంతం పూర్తిగా చీకటిమయమైంది. తాత్కాలికంగా విద్యుత్ లైన్ల ఏర్పాటు చేసి మరమ్మతులు చేస్తున్నారు. కొన్ని రైళ్లను పెద్దపల్లితో పాటు బిజిగిర్, షరీఫ్ స్టేషన్లలో నిలిపి ఉంచారు. ఈ ఘటన గురించి తెలియగానే నాగ్పూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రైల్వే అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఇక గూడ్స్ రైలు ప్రమాదంపై మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి అలిముద్దీన్ అడిగి తెలుసుకుందాం. అలిముద్దీన్, చెప్పండి, పెద్దపల్లి రామగుండం రైలు మార్గంలో సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? రాత్రి ఈ సంఘటన జరగడంతోనే రైల్వే శాఖ చాలా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. సుదూర ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే కీలకమైన ఈ రహదారిలో మాత్రం ఇటు కాజీపేట్, బల్లార్షా మధ్య అధికంగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ కారణంగా ఈ ఉదయం బయలుదేరే ట్రైన్లన్నీ రద్దు చేసింది. దాదాపు 31 ట్రైన్లు రద్దు చేసినట్టు ప్రకటించింది. అలాగే 3 పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు బులెటిన్ విడుదల చేసింది. 10 రైళ్లను మళ్లింపు చేశారు, 6 రీషెడ్యూల్ చేశారు. ప్రధానంగా వాళ్ళ ఉదయం సికింద్రాబాద్ నుంచి బయలుదేరే అన్ని రైళ్లను, ఆ రూట్ లో ఉన్న రైళ్లను రద్దు చేశారు. మరోవైపు కాజీపేట నుంచి బల్లార్షా వెళ్లే, సిర్పూర్ కాగనగర్ వెళ్లే రైళ్లను కూడా రద్దు చేశారు. ప్రధానంగా ఆ రూట్ లో ఏ ట్రైన్లను అనుమతించడం లేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత కలెక్టర్ హర్ష శ్రీకోయాతో పాటు రైల్వే అధికారులు అక్కడ చేరుకున్నారు. ప్రధానంగా తాత్కాలికంగా లైట్లను ఏర్పాటు చేసి క్రేన్లను రప్పించారు. అయితే ఉదయం పునరుద్ధరణ పనులు మాత్రం జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ రాఘవపూర్ వద్ద 3 రైలు మార్గాలు ఉంటాయి. 3 మధ్యలో ఇది బోల్తా పడింది. అటు అప్ అండ్ డౌన్ 2 మార్గాలపై ఈ వ్యాగన్లు పడడంతో అసలు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఎలక్ట్రికల్ లైన్ కాబట్టి ఈ పట్టాలు దెబ్బతినడంతో పాటు అటు విద్యుత్ లైన్ కూడా దెబ్బతిన్నది. ప్రధానంగా ఆ విద్యుత్ లైన్ పునరుద్ధరణ జరగాల్సింది. అర్ధరాత్రి 1 గంట తర్వాత పెద్ద ఎత్తున క్రేన్లు అక్కడికి చేరుకున్నాయి. అలాగే రైల్వే పోలీస్ ఫోర్స్ కూడా అక్కడికి చేరుకుంది. ఎవరిని అటువైపు అనుమతించడం లేదు. ప్రధానంగా ఈ క్రేన్ల ద్వారా ఈ స్తంభాలు తొలగించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి ఉద్దేశంతో ఎవరిని ఆ రూట్ వైపు వెళ్ళనీయడం లేదు. ప్రధానంగా అయితే రాత్రి ఎక్కడైతే ఈ పెద్దపల్లితో పాటు బిజ్గిర్ షరీఫ్ ఆ ప్రాంతంలో నిల్చున్న రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలించారు. ప్రధానంగా ఇటు కరీంనగర్, నిజామాబాద్ మీదుగా అటు నాందేడ్ వైపు మళ్లించారు. ఆ రైల్వే స్టేషన్లను మాత్రం ఎక్కడ కూడా ట్రైన్లు ఆగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఏవైతే రూట్లలో డైవర్ట్ చేస్తున్నారో వాటిలో ఉన్న ప్రయాణికులకు నీటి సరఫరాతో పాటు ఇతరత్ర సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఆయా కలెక్టర్లను కూడా రైల్వే శాఖ ఆదేశించింది. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా ఈ ట్రాక్ పై పడ్డ వ్యాగన్లను తొలగించే పనిలో పడ్డారు. ఆర్పీఎఫ్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంది. అలాగే అధికారులు కూడా అక్కడ ఉండి సహాయ చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా సాయంత్రం వరకు కొంతవరకు వర్క్ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు.